జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనము జోగేంద్రనాథ్ మండల్ గురించి గుర్తు చేసుకుందామండి. ఇంకా చాలామందికి నిజంగా జోగేంద్రనాథ్ మండల్ గురించి తెలిసి ఉండకపోవచ్చు కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు రైట్ హ్యాండ్గా స్వతంత్ర ఉద్యమంలో బిఫోర్ 1947 పనిచేసినటువంటి అడ్వకేట్ అనమాట. అతను యాక్చువల్గా ఫ్రమ్ బెంగాల్. అడ్వకేట్గా పనిచేసి దళిత ఉద్యమానికి, దళితుల యొక్క అభివృద్ధి కోసము, వారి హక్కుల కోసము అంబేద్కర్తో పాటు కలిసి పనిచేసినటువంటి గొప్ప మానవతావాది, ఎంతో సోషల్ రిఫార్మర్ అని కూడా చెప్పవచ్చు. అయితే బిఆర్ అంబేద్కర్ జోగేంద్రనాథ్ మండల్కు చెప్పాడు, ముస్లిం లీగును నమ్మద్దు, వాళ్ళతోని చేయిలు కలపకు, దేశ విభజనకు వాళ్ళకు మద్దతు ప్రకటించవద్దని చెప్పినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా వేరే మతాల వాళ్ళతోని, వేరే సంస్కృతుల వాళ్ళతోని, వేరే విశ్వాసులతోని, వేరే పద్ధతులను, సంప్రదాయాలను పాటించే వాళ్ళను వాళ్ళు ఎన్నడూ కలవరు. వాళ్ళు కేవలము జిహాద్ అని ఐడియాలజీ మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు మిగతా వాళ్ళను ఏమాత్రం సహించారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంపడానికి ప్రయత్నిస్తారు అని అంబేద్కర్ ఇంత చెప్పినప్పటికీ కూడా జోగేంద్రనాథ్ మండల్ భారతదేశం లోపల దళితులకు సరైనటువంటి గౌరవము, సమానత్వము దొరకటం లేదని, బాగా అణచివేతకు గురయ్యారని కోపంతో ముస్లిం లీగ్తో చేతులు కలిపి పాకిస్తాన్ విభజనకు పార్టీషన్కు పూర్తిగా మద్దతు ప్రకటించాడు. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు డైరెక్ట్ యాక్షన్ డే అప్పుడు భయంకరంగా బెంగాల్ లోపల లక్షల మందిని ముస్లింలు ఉచకొత్త కోసి చంపడము, అనేక మంది లక్షల అధిగా హిందూ స్త్రీలను, దళిత స్త్రీలను గ్యాంగ్ రేప్స్ చేసి దారుణంగా చంపడం జరిగిందనమాట. అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద విషాద చరిత్ర. అది అత్యంత ఘోరమైనటువంటి సంఘటనలు భారతదేశంలో జరిగాయి. ప్రపంచంలో రికార్డు స్థాయిలో జరిగేటువంటి మారణకాండ అన్నమాట. అయినప్పటికీ దళితులను జోగేంద్రనాథ్ మండల్ వాళ్ళను కొంతమంది దుర్మార్గులు చేశారు. పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి, మనకు ఎటువంటి అణచివేత అనేది జరగదు, మన మీద మనకు సమాన గౌరవం దొరుకుతుంది, సమాన హక్కులతో మనము పాకిస్తాన్ లోపల ఒక సెక్యులర్ కంట్రీ ఉంటుంది పాకిస్తాను, అందులో మనం మంచిగా ఉండొచ్చు అని చెప్పాడు. పాకిస్తాన్లోని లక్షలాది మంది హిందూ దళితులను అక్కడే ఉండిపోయారు జోగేంద్రనాథ్ మండల్ యొక్క మాటలు నమ్మి. జోగేంద్రనాథ్ మండల్ జిన్నా యొక్క గవర్నమెంట్ లోపల ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఇన్ పాకిస్తాన్ రిపబ్లిక్ లోపల మొదటి హోం శాఖ మంత్రిగా సెంట్రల్ క్యాబినెట్ లోపల పనిచేసాడు. ఒక్కసారి పార్టిషన్ పూర్తిసారి జరగగానే సియాల్కోట్ లోపల, లాహోర్ లోపల, కరాచీ లోపల లక్షలాది మంది హిందువులను, దళితులను చంపడము, స్త్రీలపైన అత్యాచారాలు, పసిపాపలను కూడా అత్యాచారాలు చేసి ఘోరంగా చంపుతుంటే ఆయన హోమ్ మినిస్టర్గా ఆయన యొక్క ఆర్డర్స్ని ఎవరు పట్టించుకోలేదు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోలేదు. నోరు మూసుకుని ఉంటే ఉండు, లేకపోతే పో అని అతన్ని ఘోరంగా అవమానం చేయడం జరిగింది. అప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యి భారతదేశానికి తిరిగి వాపస్ వచ్చాడు. తర్వాత బెంగాల్లో తన సొంత ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా అనేక రోజుల పాటు ఏడ్చి గుండెపోటుతో చనిపోయాడు. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. తన జీవితం అత్యంత విషాదభరితంగా ముగిసింది. దళిత ఉద్యమానికి తన ఒక అడ్వకేట్గా, చదువుకున్నవాడిగా, ఒక యాక్టివిస్ట్గా, దళిత యాక్టివిస్ట్గా, దళిత ఊళ్ళ కోసం ఎంతో కృషి చేసినటువంటి బిఆర్ అంబేద్కర్కు రైట్ హ్యాండ్గా పనిచేసినటువంటి జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ హోమ్ మినిస్టర్గా వెళ్ళి అంబేద్కర్ యొక్క మాటలు లెక్క చేయకుండా వాళ్ళని నమ్మి, ముస్లిం లీగ్ని నమ్మి, జిన్నా మాటలు నమ్మి పాకిస్తాన్ వెళ్ళి హోమ్ మినిస్టర్ అయ్యి లక్షల మంది చచ్చిపోతుంటే నిస్సహాయంగా తన గుడ్ల పెంచి చూడాల్సి వచ్చింది తప్ప తను ఏం కూడా వాళ్ళ కోసం సపోర్ట్ చేయలేకపోయాడు, వాళ్ళని కాపాడుకోలేకపోయాడు. అందుకే అతను అత్యంత ఏడ్చి దుఃఖంతో, విచారంతో కృంగి డిప్రెషన్కి లోనై చచ్చిపోయాడు.
ఈ చరిత్రను గత 75 ఏళ్ల లోపల ఈ సూడో సెక్యులర్ గవర్నమెంట్స్ కానీ మన పాఠశాల స్కూల్ సిలబస్ కాలేజ్ హిస్టరీ లోపల సిలబస్ లోపల ఇక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఫేక్ అంబేద్కరిస్టులు, ఈ దళిత యాక్టివిస్టులు, ఈ మానవతావాదులు, సూడో కమ్యూనిస్టులు దాదాపు 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అనేక రాష్ట్రాల లోపల, కేంద్రం లోపల 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెసు కావాలని ఈ చరిత్రను దాచిపెట్టి హైడ్ చేసింది అనమాట. హిందువులకు, దళితులకు వాస్తవాలు తెలియకూడదని చెప్పేసి ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ వచ్చి 10 years అవుతుంది. అయినా కూడా తగినంత సంస్కరణలు విద్యా వ్యవస్థల పట్ల జరగలేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల జరగలేదు. మనము ఇంకా సెమీ ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్ నడుస్తున్నది ఇండియాలో పాటు. ఇప్పటికి కూడా మనం సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అనుకుంటున్నాం, కానీ అది కంప్లీట్ మోసం చేయడమే హిందువులను. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ కాదు ఉన్నది, సెమీ ఇస్లామిక్ కాన్స్టిట్యూషన్ ఉన్నదన్నమాట. అంటే వాళ్ళకి అనుకూలంగా హిందూ వ్యతిరేక రాజ్యాంగమే ఉన్నది. కాంగ్రెసు నెహ్రూ నుంచి మొదలుపెట్టుకొని సోనియా వరకు అనేక సార్లు వాళ్ళు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన మార్చి హిందూ వ్యతిరేక బిల్స్ ఎన్నో తీసుకొచ్చి హిందువులను అణచివేత గురి చేశారు. ఈ దేశంలో హిందువులు కనీసం 2nd class కాదు, 5th class 6th class సిటిజన్స్ కంటే కూడా ఘోరంగా బతుకుతున్నారు అనేది వాస్తవం. జగన్నాథ్ మండల్ యొక్క లైఫ్ హిస్టరీని భారతదేశంలోని హిందువులకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆయన చరిత్ర ద్వారా మనము అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఈనాడు జై భీమ్ అని మళ్ళీ దళిత సోదరులను, దళిత యాక్టివిస్టుల పేరుతో ముసలిస్తున్నటువంటి సూడో కమ్యూనిస్టులు, ఫేక్ అంబేద్కరిస్టులకు నుంచి, అబంధాసాల నుంచి మన దళిత సోదరులను కాపాడుకొని హిందూ యూనిటీ, హిందూ ఓట్ కన్సాలిడేషన్ చేసినప్పుడే దేశము ఇప్పటి ఫ్యూచర్ లోపల మనకు సేఫ్టీ ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అయితే జై భీమ్ అని ఫేక్ అంబేద్కరిస్టులు, ఫేక్ యాక్టివిస్టులు కనుక, ఈ సూడో కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్స్ కనుక వాళ్ళ ఆటలు ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డేంజరస్ టు భారత్ సావర్నిటీ. మన దేశ సమగ్రతకే అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మళ్ళీ ఫ్యూచర్ లోపల మళ్ళీ అనేక విభజనలకు ఆస్కారం ఇవ్వడమే కాకుండా మళ్ళీ భారతదేశం లోపల రక్తం ఏరులై పారుతుంది. హిందువులు లక్షలుగా ఊచకోతలు పెడతారు. కాశ్మీర్లో ఏం జరిగింది, బెంగాల్లో ఏం జరిగింది, మన సందేశ్ ఖలీ లోపల, కేరళ మల్లాపురంలో ఏం జరిగింది, కాశ్మీర్లో ఏం జరిగింది, నేను రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్ వంగిచెర్లలో ఏం జరిగిందో, బైన్సాలో ఏం జరిగిందో అవి రిపీట్ అవుతాయి. ఓల్డ్ సిటీ లోపల, ఆంధ్రప్రదేశ్ లోపల జస్ట్ ఈ 5 years లోపల జగన్ గవర్నమెంట్ యొక్క రాక్షస రాజ్యం లోపల 36,000 మంది హిందువులు, మహిళలు, యువతులు మిస్ అయిపోయారు. ఇంతవరకు అడ్రస్ దొరకలేదు. ఆ విషయం కూడా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ అవర్ ఐస్. ఇప్పటికైనా హిందువులు మూర్ఖత్వం నుంచి, ఈ నిద్ర నుంచి, అజ్ఞానం నుంచి, మత్తులో నుంచి బయటపడి కళ్ళు తెచ్చుకొని హిందూ యూనిటీ కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని నేషనలిస్ట్ ఫోర్సెస్ అయినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని బలపరిచి నేషనలిస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో మళ్ళీ 3rd time వస్తేనే మనకు అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ మ్యాండేటరీ, బర్త్ కంట్రోల్ను మ్యాండేటరీ చేయడము, యూసీసీ, ఎన్ఆర్సీ లాంటి అనేక చట్టాలు, కామన్ సివిల్ కోడ్, అంతేకాకుండా టేకింగ్ బ్యాక్ అవర్ టెంపుల్స్ అక్రాస్ ద కంట్రీ అని, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ హిందువులకు కూడా సొంత విద్యా సంస్థలను స్థాపించుకొని హక్కు ఇది మనం పొందడం అత్యంత ముఖ్యం అన్నమాట. 70 ఏళ్ళ బట్ట మనం కోల్పోయింది ఏం తెలుసా? విద్యను కోల్పోయాం. మనదైన విద్యను కోల్పోయాము. దాన్ని నౌ వీ షుడ్ గెట్ బ్యాక్ దట్ రైట్ టు హ్యావ్ అవర్ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, టు హ్యావ్ అవర్ ఓన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ వెరీ వైటల్ ఫర్ ద security and for the future of Hindu Bharat. Support nationalist forces. Please support nationalist voices ను సపోర్ట్ చేయండి. అలాంటి
వాయిసెస్కు మీరు సపోర్ట్ చేయండి. ట్రై టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ పాసిబుల్. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ లోపల దీన్ని షేర్ చేస్తుండండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ జై శ్రీరామ్, వందే మాతరం.